అప్పుడు మనము ప్రభువైన యేసు వారిని జ్ఞాపకం చేసుకోవాలా లేక మన పాపాలను జ్ఞాపకం చేసుకోవాలా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం గమనించాము. 23వ వచనం మరలా చదువుతున్నా. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ప్రభు వలన నేను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరమో, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీ పాపాలు జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి అనలేదు. కాబట్టి రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మన పాపాలను అంటే మన పాపాలు కాదు, మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి దాన్ని చేయాలి. ఆ రొట్టె ప్రభు శరీరమో, అది మనందరి కొరకు ఆయన నలకొట్టబడిన శరీరమో, ఆ ద్రాక్షరసం ప్రభు యొక్క రక్తమో, మన కొరకు కాచబడినటువంటి రక్తము. మరొక విధంగా చెప్పాలంటే మన కొరకు ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవటానికి రొట్టె ద్రాక్షరసం. అంతేగాని అది పాపాలు జ్ఞాపకం చేసుకునేది కాదు. వారం వారం మన పాపాలు జ్ఞాపకం చేసుకుంటే అందులో చక్కగా బలపడతాం. మన పాపాల్లో బలపడాలనేటువంటి దేవుని ఉద్దేశం కాదు. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో బలపడతాం. కాబట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి మనము ఆ కార్యక్రమం చేస్తాం. అంతేగాని మన పాపాలను జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం కాదది.